అతను మనకి స్వాతంత్రం రావడానికి 2 సంవత్సరాల ముందు అప్పటి బ్రిటిష్ ఇండియా ఇప్పుడు ఉత్తరాఖండ్ లో ఉన్న గిర్ బనీల్పూర్ అనే గ్రామంలో పుట్టినాడండి. బ్రిటిష్ సైన్యంలో పనిచేస్తున్న గర్వాలి బ్రాహ్మణ సైనికుడికి పుట్టాడు. ఈడు సింహం పిల్ల అని ఎందుకన్నానో మీకే అర్థమవుతుంది ముందు ముందు. అజ్మీర్ లోనున్న అప్పుడు బ్రిటిష్ మిలిటరీ స్కూల్లో చదువుకున్నాడు. ఎలా లెక్కలైనా చేయడంలో దిట్ట, ఎలాంటి లెక్కలైనా తేల్చడంలోనే దిట్టే. అందుకే ఆ తర్వాత ఆగ్రా యూనివర్సిటీలో అర్థశాస్త్రం తీసుకొని పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు. తర్వాత యూపీఎస్సీ రాసి 1968లోనే ఐపీఎస్ లోనే చిన్న వయసులోనే చేరాడు. మొదటి పోస్టింగ్ కేరళ ఎర్నాకుళంలో ఏఎస్పీగా పనిచేశాడు. అతను అక్కడ ల్యాండ్ ఆర్డర్లో చేస్తూ సరిగ్గా 4 సంవత్సరాలకి ఇంటెలిజెన్స్ విభాగంలోకి మారాడు. అప్పుడు దాకా సింహం పిల్ల ఇంటెలిజెన్స్ లో అడుగుపెట్టిన తర్వాత కొదమసింహంగా మారిపోయింది. ఎంత తెలివి ధైర్యం కలిగిన వ్యక్తి అంటే 1980లోన మిజోరంలోన మిజో నేషనల్ ఆర్మీ అని ఒక తిరుగుబాటుదారులను అనగదొక్కడానికి ఇతను ఎవరో తెలియకంట ఆ దళంలో సభ్యుడి కింద మారిపోయి వాళ్ళతో పాటు మయన్మారు చైనా సరిహద్దుల్లోనే ఉంటూ ఆ నాయకుడికి దగ్గరైపోయి 20 ఏళ్లుగా తలనొప్పిగా మారిన మిజో నేషనల్ ఆర్మీకి 4 సంవత్సరాల్లోనే మెత్తబరిచేసి ప్రభుత్వంతో శాంతి ఒప్పందం చేసుకుని లొంగిపోయేలాగా చేశాడు. అలాగే మళ్ళా 1988లోన చాలా మందికి తెలుసును అప్పుడు స్వర్ణ దేవాలయం మీద తీవ్రవాదులు దాడి చేసిన సంగతి. అయితే ఆ తీవ్రవాదుల్ని పట్టుకోవడానికి ఒక రిక్షా నడుపుకొని వాడి యాసం వేసుకొని స్వర్ణ దేవాలయం లోపలికి వెళ్ళిపోయి ఆ తీవ్రవాదులతోటి నాను పాకిస్తాన్ ఏజెంట్ని అని నమ్మించి వాళ్ళలోనే కలిసిపోయి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఆయుధాలతో ఉన్నారు, ఎలా సమాచారం అంతా కూడా బయట ఉన్న మిలిటరీ వాళ్ళకి అందించి స్వర్ణ దేవాలయాన్ని కాపాడినాడు. సెల్ ఫోన్లు అంటే సొల్లు కొట్టి ఎవరికైనా శత్రువు గుట్టుకెళ్ళి శత్రువుని చంపి ధైర్యం ఉన్నదా? 100కి కాదు 1000లో ఒకటి కూడా ఉండదు. అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. నన్ను ఏం చేయమంటారు? ఎంత ధైర్యం అంటే 1990 కాలంలోన కాశ్మీర్ వేర్పాటువాదుల ముసుగుతోన పాకిస్తాన్ తీవ్రవాదులకి సాయం చేస్తున్న కుకాపర్రాయ్ అని అతని మనసు మార్చి తీవ్రవాదుల గుట్టు సైన్యానికి చేరవేసి ఏజెంట్ గా మార్చినాడు. అంటే ఎంత తెలివి కావాలా? అలాగే కాశ్మీర్లోన ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చి గుట్టులాగి పాకిస్తాన్కి దెబ్బ కొట్టినాడు. ఎంత గొప్ప మనిషి అంటే భారతదేశానికి ఎక్కడ కీడ్చేసి మనిషి ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళని మార్చడమో కరతేర్చడమో ఏదో ఒకటి చేసి వచ్చేవాడు. అతని ధైర్యం గురించి చెప్తుంటే నాకే రోమాలు లెక్కబడుతున్నాయి. ఒకనొకప్పుడు రవీంద్ర అనే కళాకారుడు కొన్నాళ్ళ పాటు పాకిస్తాన్ లో గూఢచారిగా ఉండి చివరికి వేరే వ్యక్తి వాళ్ళ దొరికిపోయి చిత్రహింసలకు గురే చచ్చిపోన్నాడు. కానీ ఇతడు 7 సంవత్సరాలు పాకిస్తాన్ లో ఒక ముస్లిం బెతగాడు యాసం వేసుకుని అక్కడ ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి రహస్యాలు భారతదేశానికి అందించాడు. దేశ భద్రతా దళాలకి ఖచ్చితమైన సమాచారం ఇచ్చి మన దేశానికి ఎంతో మంది దేశద్రోహుల నుంచి కాపాడిన వీరుడు. దేశం కోసం దొరికితే ప్రాణాలు పోతాయని తెలిసినా శత్రు దేశంలో అడుగుపెట్టి అక్కడ ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని తిరిగి వచ్చిన వీరుడు. ఏ వేషం వేసినా అచ్చుగుద్దినట్టు అదే భాష అక్కడ యాసతో పలికి శత్రువుల్ని నమ్మించి సూర్యుడు. ఎవరో తెలుసా? ఈ రోజు శత్రు దేశాలు అతని పేరు వింటే చాలు ఎన్నులో వెనుక పుట్టి సరిహద్దులు చెక్ చేసుకుంటాయి. పాకిస్తాన్ నుంచి వచ్చిన తర్వాత కొన్నాళ్ళు లండన్ రాయబార కార్యాలయంలో పనిచేసి ఇప్పుడు మన జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేస్తున్న అజిత్ దోవల్ గారు స్వర్ణ దేవాలయం విషయంలో అప్పుడు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చేత శబాస్ అనిపించుకున్న కీర్తి చక్ర. ఒకప్పుడు మన సైన్యము మెరుపుదారులు వెనక అసలు సిసలైన సూత్రధారి, గుండెల నిండా మాతృదేశం మీద ప్రేమ దాచుకున్న మహానుభావుడు. అందుకే ఐబీ డైరెక్టర్ పదవి నుంచి రిటైర్ అయిపోయినా మోడీ మాటతోటి జాతీయ భద్రతా సలహాదారుగా మళ్లీ దేశ సేవ చేస్తున్న బ్రాహ్మణుడు. ఇప్పటికైనా ఫ్యాషన్ల మోజులో జులైగా తిరిగే యువకులు బ్రాహ్మణుల్ని చిన్నచూపు చూడకండి. మన దేశం మీద బట్టి కలగాలంటే మన ధర్మం మీద అవగాహన తెచ్చుకోయండి. జై హింద్, జై హో అజిత్ దోవల్, శతమానం భవతి అజిత్ దోవల్. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టి కామెంట్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోలు మీకు అందించడానికి నాకు ఉత్సాహం అవుతుందని కోరుకుంటున్నాను. ఉంటాను. నమస్కారం.